ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్ లో అందరికీ గాలి, వెలుతురు, పూర్తి వాస్తు, అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354859. ఆంధ్రప్రదేశ్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తులో కొన్ని జీవితాలు చిత్తైపోతున్నాయి. తాజాగా గుంటూరులో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. గంజాయి మత్తులో పడి కొందరు అమాయకులపై దాడులు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 10 రూపాయల కోసం గొడవకు దిగారు గంజాయి బ్యాచ్. చిన్న గొడవ కాస్త పెద్దదై గొడ్డలి దాడికి సిద్ధపడ్డారు. ఈ గొడవలో ఒకరి గొడ్డలి దాడికి గురయ్యారు. గంజాయి మత్తలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కొందరు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాడేపల్లిలోని రోడ్డు పరిసరాలను గంజాయి బ్యాచ్ అడ్డాగా మార్చుకుందని, రాత్రైతే చాలు ఇక్కడ గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తుందని ఇక్కడి వారు వాపోతున్నారు. గంజాయి మత్తులో మారణ ఆయుధాలు పట్టుకుని వచ్చి స్థానికులను భయపెడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. చీకటి పడితే చాలే గంజాయి బ్యాచ్ వస్తోందని, ఆ సమయంలో బయటకు రావాలంటేనే భయంగా ఉందని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గు రోడ్డు ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి విగ్రహాలు జరుగుతున్నాయని, ఈ దాడిలో అయినా పోలీసులు స్పందించి ఆ ప్రాంతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గంజాయి బ్యాచ్ను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.